బా మొత్తానికైతే మేడం మనకు దొరికారు. అది ఆటల్లోనే ఇప్పటిదాకా ఆడుకున్నారు, ఇప్పుడు కొంచెం రిలాక్సేషన్, కొంచెం మాట్లాడదాం. సో ఇప్పుడు మిమ్మల్ని ఆడుకుంటాం. అమ్మో నాయో వద్దు మేడం, మీరు ఆడుకుంటే చూడాలనిపిస్తుంది కానీ మమ్మల్ని ఆడుకుంటే మాత్రం మాకు వద్దు. ఎనీవే ఇంటికి వెళ్ళాం, మీరు ఇంత తొందరగా ఇక్కడికి వచ్చి ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని మేము అనుకోలేదు. ఇక్కడికి వచ్చేసరికి మీరు ఆల్రెడీ ఆటల్లో ఉన్నారు. మరి ఈరోజు స్టేట్ వైడ్ జరుగుతుంది ఆడుదాం ఆంధ్ర, మరి స్పోర్ట్స్ మినిస్టర్ ఎక్కడ ఉంటారు? కరెక్ట్, గ్రౌండ్ లోనే ఉండాలి కదా. పర్యాటక, సాంస్కృతిక, యువజన అండ్ క్రీడా శాఖ మంత్రి. నిజంగా యాప్ట్ మేడం మీరు దీనికి. నేను అదే అనుకున్నాను, సారు తెలిసే ఇచ్చారేమో ఈ టూరిజం, స్పోర్ట్స్, కల్చర్ అన్ని ఈ పిల్ల అయితే కరెక్ట్ గా చేస్తుంది అనుకుని ఇచ్చిన. ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే మంత్రి గారు వచ్చి ప్రారంభిస్తున్నట్లేదు, మంది ఆడుతున్నట్లుంది. సో మీరు కూడా ఏదో ఒకటి రాసుకొని పార్టిసిపేట్ చేస్తే అయిపోతుంది. నియోజకవర్గ స్థాయో, మండల స్థాయో, జిల్లా స్థాయో. మరి మనం అందుకే ప్రతిపక్షాలను ఆడుకుంటాం కదా. ఇది చిన్న పిల్లలు ఆడుకునే ఆట, ఇవి ఎప్పుడో ఆడేసాం. లెజెండ్స్ ఆడేది అసెంబ్లీలో. సూపర్ మ్యామ్. బట్ ఎనీవే మిమ్మల్ని చూడడం, కలవడం సంతోషం. అంటే ఆడుదాం ఆంధ్రని మీరు ప్రమోట్ చేస్తున్నారు ముందుండి. ఈ ఆడుదాం ఆంధ్ర కన్నా ముందు మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంటుంది, ఎక్కడికి వెళ్ళినా మీరు ఫస్ట్ హీరోయిన్ గా పరిచయం. రోజా గారు వస్తున్నారంటే ఒక రకంగా ఎదురు చూస్తున్నారు. అంటే రాజకీయ నాయకులు ఎంతో మంది ఉంటారు, మీకు ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. సినిమా వల్ల కావచ్చు, మీ మాటల వల్ల కావచ్చు, మీ అపోజిషన్ కు మీరు ఇచ్చే ఆన్సర్ వల్ల కావచ్చు, మీ గట్టి వాయిస్ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫస్ట్ ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది మీకు? దానికి ఎక్కడికి వెళ్ళినా రోజా గారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్టిస్ట్ అయినందుకు, ఒక పొలిటీషియన్ అయినందుకు భగవంతుడి కంటే ముందు మా అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్తాను. సో వాళ్ళు ఏ టైంలో నన్ను కన్నారో కానీ, సో ఈరోజు ఇంత మందికి నేను అభిమాన హీరోయిన్, అభిమాన పొలిటీషియన్ అయ్యాను అంటే అది మా అమ్మ నాన్న వల్ల అనే నేను ఎప్పుడు అనుకుంటాను. అండ్ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటాయి కాబట్టి ఎంతమంది శత్రువులు నన్ను తొక్కాలనుకున్నా నేను ఎప్పుడు రీబౌన్స్ అవుతూ మళ్ళీ పైకి వస్తూనే ఉన్నాను. అండ్ జగనన్న ఆశీస్సులు అందాక ఏదైతే నా చిరకాల కోరిక ఉందో, ఒక ఎమ్మెల్యేనై నాకంటూ ఒక సామ్రాజ్యం, నాకంటూ నా ప్రజలు, వీళ్ళకి నేను చేయగలను, చేస్తాను అని ఆశపడ్డాను. అది ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు మినిస్టర్ అయి అన్నీ చేయగలుగుతున్నాను అంటే అది మా జగనన్న ఆశీస్సులతోనే. సో ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఆప్యాయంగా వచ్చి సెకండ్లు ఇవ్వటము, బుగ్గల్లాగి ముద్దు పెట్టుకోవటము, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకే నాకు ఎప్పుడైనా అపోజిషన్ వాళ్ళు కానీ, అపోజిషన్ లీడర్స్ కానీ, ఆ కార్యకర్తలు కానీ ఏదైనా మాట్లాడినప్పుడు 90 మంది మన గురించి ఆనందపడుతూ, మన అభినందిస్తూ, మన ఆరాధిస్తున్నప్పుడు ఈ 10 మంది గురించి మనం ఆలోచించాలా అని ఆ 10 మందిని కూడా అలా విమర్శలు కూడా ఎదుర్కొంటారు. మీకు పడుతూ ఉంటాయి, అంటే మిమ్మల్ని అంటూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏమైనా బాధపడుతూ ఉంటారా? బాధ ఏం లేదండి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అన్న దాంట్లో నిజం ఉంటే బాధపడాలి. వాళ్ళు కేవలం జలసీతో, కడుపు మంటతో తిడతారు. సో ఆ తిట్లలో కానీ, వాళ్ళు వేసే నిందల్లో కానీ నిజం లేదు కాబట్టి దాని గురించి నేను పెద్ద పట్టించుకోను. నేను ఎప్పుడు నా భగవంతుడికి, నా మనసుకి మాత్రమే నేను ఆన్సర్ చెప్పాలి. సో ఎవరికి తెలిసినా తెలియకపోయినా వాళ్ళిద్దరికి తెలుసు నేను ఏం చేస్తాను. సో నేను కరెక్ట్ చేస్తే నాకు మంచి జరుగుతుంది, నేను తప్పు చేస్తే నాకు పనిష్మెంట్ ఉంటుందని నేను నమ్ముతాను. కాబట్టి నేను ఇంకా ఎవరికి భయపడాలి చెప్పండి. సరే ఒకసారి ఆడదాం ఆంధ్రాకి వద్దాం. నిజానికి ఒక మంచి ప్రోగ్రామ్. ఆటలు అంటే ఈ తరం పిల్లలు మర్చిపోయారు. మనకంటూ స్పోర్ట్స్ పీరియడ్ ఉండేది, గేమ్స్ పీరియడ్ ఉండేది స్కూల్లో, పర్టికులర్ గా గ్రౌండ్ ఉండేది. ఇప్పుడు అవి ఏమీ లేవు, ఫోన్ తప్ప ఇంకేం లేదు. ఈ టైంలో ఆడదాం ఆంధ్ర టైటిల్ పెట్టడం, ఇలా చేయడం మాత్రం అందరూ సంతోషపడుతున్నారు. సో అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది చెప్తారా? జగన్ గారి బ్రెయిన్ లో నుంచి వచ్చింది. నిజంగా ఇంత చిన్న వయసులో జగనన్న చేసే ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క వర్గం కోసం చేసే ఆలోచన చూస్తుంటే మాకు ప్రతిసారి ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 13 years పైగా సార్తో మేము ట్రావెల్ అవుతూ వస్తున్నాం. సో వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చినప్పుడు కూడా ఒక అమ్మఒడి కానీ, ఒక చేయూత కానీ, ఒక ఆసరా కానీ, లేదా హౌసింగ్ కానీ, ఇట్లా ఏది తీసుకున్నా కూడా స్కూల్ రెనోవేషన్స్, హాస్పిటల్ రెనోవేషన్స్, విద్యా కానుక కానీ, అలాగే గోరు ముద్దలు కానీ, సో ప్రతి చిన్న విషయాన్ని కూడా డీటెయిల్గా ఆలోచించి తనకి చేసుకుంటే ఎలా ఉంటుంది, తన పిల్లలకి చేసుకుంటే ఎలా ఉంటుంది, తన ఫ్యామిలీకి చేస్తే ఎలా ఉంటుందో రాష్ట్రంలో ఉన్న అందరికీ అదే విధంగా ఆలోచించి చేయటం అనేది ఆయన గొప్పతనం. అండ్ ముఖ్యంగా ఆయన యూత్ ఐకాన్. సో యువత కోసం ఎప్పుడూ ఆలోచిస్తారు. ఎందుకంటే యువత గనక సక్రమమైన మార్గంలో ఉంటూ చక్కగా చదువుకొని ఆరోగ్యంగా ఒక ఏమంటారు క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయగలిగితే ఈ సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే అందరం బాగున్నట్టే లెక్క. సో అందుకే ఈరోజు మీరు చూస్తే వీళ్ళు ఈ ఫోన్లలో పడిపోయి ఒకటి తప్పుదారిలో పోతున్నారు, రెండోది ఎక్సర్సైజ్ లేకుండా ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు, మూడోది సెన్సిటివ్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి గెలుపోవటముల గురించి తెలియట్లేదు. అదే గ్రౌండ్లోకి వచ్చిన ఒక గేమ్ ఆడినప్పుడు
గెలిపోవటం అనేది సహజం. ఈరోజు గెలిచిన వాడు రేపు ఓడొచ్చు, ఈరోజు ఓడినవాడు రేపు గెలవచ్చు. ఆ విషయం వాడికి అర్థమవుతుంది. ప్లస్ వాడు ఆడటం వల్ల బాడీ ఎక్సర్సైజ్ అయ్యి హెల్తీగా ఉంటాడు. ఎప్పుడైతే హెల్తీగా ఉంటాడో వాడి ఆలోచన విధానం కూడా పాజిటివ్గా ఉంటుంది. ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఆలోచించి డెసిషన్ తీసుకుంటాడు. ఒక కన్ఫ్యూషన్ అనేది ఉండదు. అందుకే మెయిన్గా క్రీడాకారులో ఉన్న టాలెంట్ని వెతికి పట్టుకొని దాన్ని సానబెట్టి వాళ్ళని నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చేయాలనేది ఒకటి. రెండోది వాళ్ళకి క్వాలిటీ లైఫ్ని ఇవ్వాలనేది ఒకటి. మూడోది ఒక ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేయాలన్న ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడుదాం ఆంధ్ర అనేది డిజైన్ చేశారు. సో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఇది డిజైన్ అవ్వటం, నేను కూడా స్పోర్ట్స్ అంటే అంతే ఇష్టం కాబట్టి దాన్ని లీడ్ తీసుకొని ముందుకు వెళ్ళాలనుకున్నా. కరెక్ట్గా ఆడుదాం ఆంధ్ర ఓపెనింగే జగన్ గారు వచ్చి ఓపెన్ చేయడంతో అది బ్లాస్ట్ అయింది. అసలు ఉదయం మనకు మాట ఇచ్చారు మేడం, ఏంటంటే నన్ను అవుట్ చేస్తే మీకు మంచి భోజనం పెడతానని మాట ఇచ్చారు. అభిమానంగా మంచి భోజనం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వెళ్ళిన తర్వాత చూద్దాం, ఆ భోజనం ఖచ్చితంగా చెక్ చేద్దాం మేడం అభిమానంతో పెడుతున్నారా లేదా అని చెప్పి. ఎవ్రీడే మా ఇంట్లో అభిమానంతోనే పెడతాం, ఎంతమంది వచ్చినా కూడా. పారామీటర్ తీసుకొచ్చామండి మేము, చెక్ చేస్తాం. అంటే మీరు పెట్టిన ఫుడ్ లో అభిమానం ఉందా లేదా చూస్తాం. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.